చాలామంది పిఆర్పి అండ్ జిఎఫ్సి గురించి క్వశ్చన్స్ పంపిస్తున్నారు. సో పిఆర్పి అండ్ జిఎఫ్సి అనే పేరు చాలామంది వినుంటారు, కానీ ఇది బేసిక్గా ఏంటంటే ఎవరిదైతే హెయిర్ గ్రోత్ నీడెడో వాళ్ళ బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాం. దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ ట్యూబ్స్లో బయోటిన్ కలిపి ఇంజెక్ట్ చేయడం, ఆర్ పిఆర్పి కన్నా అడ్వాన్స్డ్ ఫామ్ అనేది జిఎఫ్సి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది. సో పిఆర్పితో కంపేర్ చేస్తే గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా జిఎఫ్సిలో ఎక్కువ ఉంటాయి. ఇది బేసిక్గా మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎపిథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలాంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఏవైతే మన స్కాల్ప్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈ ఇంజెక్షన్ వల్ల స్టిమ్యులేట్ అవుతాయి. ఇంజెక్షన్ వల్ల జరిగే ఇంజురీ కూడా కొంతవరకు మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చి హెయిర్ గ్రోత్కి ఉపయోగమవుతుంది. సో ఇలా చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనే వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ అగైన్ మనం ఎందుకు ఫాలో అయిందో తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ పిఆర్పి జిఎఫ్సి కనుక వాడితే కనుక చాలా మందిలో సక్సెస్ అయితే అవుతుంది. అండ్ చాలామంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటది అంటే పిఆర్పి బెటరా జిఎఫ్సి బెటరా అనేది. సో జిఎఫ్సి అనేది పిఆర్పి కన్నా అట్లీస్ట్ ఒక 30% డిఫరెన్స్ బెటర్ ఉంటుంది. సో ఈ సెషన్ అనేది 21 to 25 days మధ్య ఒకటి ఇచ్చేస్తాము. అండ్ డిపెండింగ్ ఆన్ ద హెయిర్ ఫాల్, వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారని దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి వేరీ అవుతాయి. ఎనీవేర్ బిట్వీన్ 5 to 10 సెషన్స్ అయితే చేయాల్సి వస్తుంది.